నీరు, విద్యుత్ వాడకం బాగా పెరిగింది. కర్బన ఉద్గారాలు తగ్గించడం కోసం తగిన టెక్నాలజీని వెతుకుతున్నామని గూగుల్ చెబుతుంది. అవిశ్రాంతంగా పనిచేసే ఈ డేటా సెంటర్లు వేడెక్కిపోతూ ఉంటాయి. నిరంతరం డేటాను అందిస్తూ ఉండే వందల కొద్ది సర్వర్లను చల్లగా ఉంచడం కోసం నీటితో పనిచేసే భారీ ఎత్తు ఎయిర్ కండిషనర్లు కావాలి. వాటి కోసం ప్రతిరోజు లక్షల కొద్ది లీటర్ల నీరు అవసరమవుతూ ఉంటుంది. అలా వాడుకునే నీరు 80% ఆవిరైపోతూ ఉంటుంది. 1 గిగావాట్ ప్రాజెక్టుకు రోజుకు 70 లక్షల నుంచి 1,90,00,000 లీటర్ల వరకు నీరు అవసరమవుతుంది. డేటా సెంటర్కు కావలసిన నీటిని ప్రభుత్వం ఏ మేరకు అందిస్తుందో తెలియదు. అమెరికా లాగా మన దేశంలో ఈ కంపెనీలు ఎంతవరకు నీటిని తీసుకోవచ్చు అనే దాని మీద స్పష్టమైన పరిమితులు కూడా ఉన్నట్టు కనిపించదు. ఇప్పటికే విశాఖపట్నంలో భూతాపం వల్ల వేడి పెరిగింది. నీటి కొరత పెరిగింది. భారీ డేటా సెంటర్లు ప్రజల అవసరాలను పక్కన పెట్టి నీటిని కాజేస్తాయి. నీటి కొరతను మరింతగా పెంచుతాయి. ఈ అనుమానాలకు విశాఖపట్నం డేటా సెంటర్ మినహాయింపేమీ కాదు. ఒక సగటు గూగుల్ డేటా సెంటర్ రోజుకు 17 లక్షల లీటర్ల నీటిని వాడుతుందని గూగుల్ సంస్థ చెప్తోంది. మరి 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్కు ఎన్నెన్ని లక్షల లీటర్లు నీరు కావాలో ఊహించవచ్చు. డేటా సెంటర్ నిర్మాణం జరిగే తర్లువాడ గ్రామంలోని భూగర్భ జలాలను సెంటర్కు ఇవ్వబోవడం లేదని, అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంభీరం రిజర్వాయర్, జగ్గమ్మగెడ్డ, పోలవరం నుంచి డేటా సెంటర్లకు నీళ్లు అందిస్తారని, అలాగే గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ వస్తుందని ఆ గ్రామస్తులకు ప్రభుత్వం చెప్తోంది.